చూడుండ్రి ఏ తీరుగా దూసుకుపోతున్నదో భారతదేశము. రోగం వస్తే దవాఖానకు పోయేటానికి అత్యాధునిక డోలి సౌలతులు ఏర్పాటు చేసి ముందుకు పోతున్నది. నదుల మీద పెద్ద పెద్ద బ్రిడ్జులు కట్టి తలక్ తలక్ మని మెరిసే తార్ రోడ్లు వేసి రాకపోకలను రై రై నడుపుతున్నారు. అగ్గో కావడి కట్టుకొని జోలెలా మూలిగే ముసలమ్మని తీసుకొని పోతుంటే బ్రిడ్జులు కట్టిండ్రు రోడ్లు వేసిండ్రు అంటున్నవేంది అని అనుకుంటున్నారా? మరి అంత గొప్ప దేశాన్ని పరిపాలిస్తున్నారు మన నేతలు. ఏపీలో ఉన్న మన్యం జిల్లా కొమరాడ మండలం రెబ్బా అనే ఊర్లే మూలిగే ముసలమ్మను నాగావళి నది దాటిస్తున్నారు. పాపం మన్యం జనానికి చక్కటి దవాఖాన లేదు. పోని పట్నం పోదామంటే సరైన రోడ్డు లేదు. ఇక్కడ ఇట్లుంటే ఇగో గిది చూడుండ్రి ఇంకెట్లున్నదో. ఎంత చక్కగా ఉన్నాయో చూడండి రోడ్లు. నూనె పోస్తే ఎత్తుకునే తట్టు, అసలు బురద లేదు. గిరికల బూట్లు వేసుకొని స్కేటింగ్ కూడా చేయొచ్చు. అంత మంచిగా ఉన్నది దారి. కాళ్ళకు మట్టి అంటకుండా ఎన్ని కిలోమీటర్లైనా నడిచిపోవచ్చు. మోకాల లోతు దిగబాటు అసలే లేదు. ఎంత చక్కని రోడ్డు కదా. విజయనగరం జిల్లా బొండ్లపల్లి మండలం చిన్నంగూడెం ఎర్రడ్లపాలెం అనే ఊర్లల్లా ఉన్న పరిస్థితి ఇది. రోడ్లు ఇంత మంచిగా ఉన్నాక నేటి ఈ బాలలు రేపటి పౌరులు కాకుంటే ఇంకేమైతారు చెప్పుండ్రి. దేశాన్ని ఎంతో మంచిగా నిర్మిస్తున్నారు. ఇగో ఇది దేశం ముందటికి పోవడంటే, ఇది ఆర్థిక వ్యవస్థ అందనంత ఎత్తుకెదుగుడు అంటే. జీడిపి పెరిగితే చాలు, వీళ్ళ బతుకులు మారాల్సిన అవసరం లేదు. దేశానికి మొన్నటికి మొన్న స్వాతంత్రం వచ్చింది కాబట్టి ఫికర్ చేయాల్సిన పని లేదు. నైజీరియా, సోమాలియా అసొంటి దేశాల తిరిగా మన దేశంలో కూడా కొన్ని ప్రదేశాలు ఉంటే టూరిజం పెరుగుతుంది. అందుకే దేశాన్ని రాష్ట్రాన్ని ఏలుతున్న వాళ్ళు దీన్ని తిరగ డెవలప్ చేసిండ్రు. ఇప్పటికీ 80 ఏళ్ళు దగ్గరకు వస్తున్నాయి. ఇంకా ఎన్నేళ్ళు వీళ్ళని పట్టించుకోకుండా ఆడవులని వదిలేస్తారో చూడాలి. విజనరీ విజనరీ అని చెప్పుకునే చంద్రబాబుకు వీళ్ళ బతుకులు కానొస్తలేవా? సమర్థ ప్రధానమంత్రి అని పొగిడే నరేంద్ర మోడీకి ఈ ఆడవిల్లల గోస కానొస్తలేదా? ఎంత గొప్ప పరిపాలకులో మనోళ్ళు అని పొగుడుతున్నారట ఈ వీడియో చూసిన జనాలు. కాన్పులైతే కిట్లు లేవు, కంటి సూపుకు పైసలు లేవు, కాంట్రాక్టర్లకు బిల్లులు లేవు, కామన్ పబ్లిక్ కు 6 గ్యారెంటీలు లేవు. అవి ఏమి ఇవ్వకున్నా మంచిదే గాని సర్కార్ విజయోత్సవాల పేరుతోని మాత్రం పొట్టు ఖర్చులు చేస్తున్నది. పొద్దుగాలు వచ్చే న్యూస్ పేపర్ల యాడ్లు, టీవీ ఛానళ్ల అడ్వర్టైజ్లు, చౌరస్తాల హోర్డింగ్లు, ఫ్లెక్సీలు, పబ్లిసిటీ యాడ్స్ కోసం జనం సొమ్మును నీళ్ల తిరగ ఖర్చు చేసింది మన కాంగ్రెస్ సర్కారు. ₹1 కాదు, ₹2 కాదు. కాంగ్రెస్ ప్రభుత్వ విజయోత్సవాల పేరుతోని 25 కోట్ల రూపాయలు ఎగజల్లింది. రాజుగారి సోకులకే రాజ్యంలో ఉన్న సొమ్ములు అన్నట్టు ఇష్టరీతిని ఇచ్చుకుంటూ పోయిండ్రు యాడ్స్. వాటి కోసం ఖర్చు చేసే బదులు కేసీఆర్ కిట్టు కోసము, కాంట్రాక్టర్ల జీతాలకు ఇచ్చేతానికో, ఇంకో 1000-1500 కోట్లు ఇందిరమ్మిండ్లు ఇచ్చేతానికో వాడితే ఓ నలుగురు బాగుపట్టోళ్ళు కదా. కానీ అట్లా వేయకుండా అధికారం చేతులు ఉన్నదని అడ్డు అదుపు లేకుండా చేసిండ్రట. మామిడి వేణుగోపాల్ అనే న్యాయవాది సమాచార హక్కు చట్టం కింద వివరాలు అడిగితే ఈ లెక్కలు విచ్చలవిడిగా ఖర్చులు బయటపడ్డాయి. ఈ ముచ్చట తెలిసినాక చాలా మంది తెలంగాణ వాదులు రాష్ట్రము పిచ్చోని చేతుల రాయి తీరుగా అయిందని అంటున్నారు. ఏందో ఏమో పోన్రి.